వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. సో అమిగోస్ ఐఏఎస్ మీకు యోజన, ఈ అమిగోస్ మ్యాగజైన్ వారి సొంత మ్యాగజైన్ అన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. సో అందులో భాగంగా న్యూ ఇండియా సమాచారాన్ని కూడా చూద్దాం. మరి మీకు అనుమానం రావచ్చు, ఈ నెల మనం యోజన చెప్పలేదు కదా అని. ఈ నెల యోజన మొత్తం బడ్జెట్ అంశాలే ఉన్నాయి. సో ఎలాగూ బడ్జెట్ అన్నది అమిగోస్ మ్యాగజైన్లో ఎక్స్ప్లెయిన్ చేసినాం, సేమ్ అదే ఉంటుంది కదా, అందుకని ఈ నెల యోజన మ్యాగజైన్ చెప్పలేదు. సో ఇప్పుడు న్యూ ఇండియా సమాచారం, ఇందులో కూడా బడ్జెట్ అంశాలే ఎక్కువ ఉన్నాయి. సో ఆ బడ్జెట్ అంశాలను మినహాయించి మిగతా వాటిని మీకు అమిగోస్ ఐఏఎస్ అందిస్తూ ఉన్నది. సో మనం ఈ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో ఇవన్నీ ఫోటోలు సంపాదకీయాలకు సంబంధించి మనం ఎగ్జామినేషన్లో ఏవైతే అంశాలు వస్తాయో సో ఆ అంశాలను మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సామాజిక మాధ్యమం ఎక్స్లో 10 కోట్లు దాటిన ప్రపంచపు తొలి వ్యక్తిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రికార్డు చేశారు. అంటే రాజకీయాలకు సంబంధించిన తొలి వ్యక్తి అన్నమాట. సో సామాజిక మాధ్యమం వేదికల్లో ఆయన చురుగ్గా ఉంటుంటే సంగతి మీకు తెలిసిందే. అందులో భాగంగా ఆయన 10 కోట్లు దాటారనమాట. సో కేవలం 3 సంవత్సరాల వ్యవధిలోనే ఆయన ఈ గంతం దక్కించుకున్నారు. సో అమెరికా అధ్యక్షుడు బైడెన్, దుబాయ్ ప్రస్తుత పాలకుడు షేక్ మహమ్మద్, పోప్ ఫ్రాన్సిస్, ఇలా ఎవరైనా సరే వాళ్ళందరితో పోలిస్తే ఆయన ముందున్నారు, రైట్. సో అయితే ఇది ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ అంటే మనకు వార్తల్లో వ్యక్తిగా మాత్రమే ఈ పర్టికులర్ అంశాన్ని చూడాలి, అంతకుమించి మనకు ఇది రాదు. నెక్స్ట్, ఇది బాగా ఇంపార్టెంట్ మనకు ఈ అంశం ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నది. సో ప్రపంచంలోని 5 అతిపెద్ద బొగ్గు గనుల్లో 2 భారతదేశంలోనే ఉన్నాయి. సో నేరుగా అడగవచ్చు అనమాట. ఇట్లాంటి అంశాలు మనకు చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు మనం చూసింది ఉన్న ప్రతి ఒక్కటి డిస్కస్ చేస్తున్నాం. బడ్జెట్ మినహా మిగతావన్నీ కూడా మేము అందిస్తాం మీకు. మరి ఇందులో ఎవరు చెప్పారు ఇది అని అంటే worldatlas.com వాళ్ళు ప్రపంచంలోని 10 అతిపెద్ద బొగ్గు గనుల జాబితాను రూపొందించగా అందులో 2 మనవే ఉన్నాయి. ఒకటి ఛత్తీస్గఢ్లోని సౌత్ ఈస్ట్ కోల్ ఫీల్డ్స్కు చెందిన జేవరా గని, రెండో స్థానంలో కుస్ముండా గని, మనకు 10 అతిపెద్ద బొగ్గు గనుల జాబితాను రూపొందించగా అందులో ఛత్తీస్గఢ్లోని సౌత్ ఈస్ట్ కోల్ ఫీల్డ్స్కు చెందిన జేవరా గని 2వ స్థానం, ప్రపంచంలో 2వ స్థానం. కుస్ముండా గని ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్నాయి. మనం ఎన్ని ఉన్నాయి అనుకున్నాం? ప్రపంచంలోని 5 అతిపెద్ద బొగ్గు గనుల్లో 2 ఉన్నాయి అనుకున్నాం. అందులో ఛత్తీస్గఢ్లోని సౌత్ ఈస్ట్ కోల్ ఫీల్డ్స్కు చెందింది జేవరా గని అండ్ సో ఇది 2వ స్థానంలో ఉంది. కుస్ముండా గని 4వ స్థానంలో ఉంది. 5 టాప్ 5లో 2 మనమే ఉన్నాయి. సో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కోర్బా జిల్లాలో ఉన్న ఈ 2 గనులు ఏటా 100 మిలియన్ టన్నులకు పైగా బొగ్గును ఉత్పత్తి చేస్తున్నాయి. భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం బొగ్గులో 10% వాటా ఈ 2 కలిగి ఉన్నాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో జేవరా ఓపెన్ కాస్ట్ మైన్ 59 మిలియన్ టన్నులకు పైబడి, కుస్ముండా ఓపెన్ కాస్ట్ 50 మిలియన్ టన్నులకు పైబడి బొగ్గును ఉత్పత్తి చేశాయన్నమాట. సో మరి ఈ సమాచారాన్ని మనం ఎక్కడ వినియోగించుకోవచ్చు, రైట్. సో భారతదేశంలో బొగ్గు ప్రాధాన్యం తెలియజేయాలనుకుంటున్నప్పుడు మనం ఇంట్రొడక్షన్ అంశంగా మరి వస్తుందా అట్లా అని అంటే, సో రైట్, భారతదేశంలో ఖనిజాలకు సంబంధించి క్వశ్చన్ వచ్చినప్పుడు జాగ్రఫీలో భాగంగా గ్రూప్ 1 మెయిన్స్లో సో అక్కడ ఉండొచ్చు అనమాట. సో worldatlas.com వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రపంచంలోని అగ్రస్థానంలో ఉన్న 5 బొగ్గు గనుల్లో భారత్కు చెందినవి 2 ఉన్నాయి. 2వ, 4వ స్థానాల్లో ఆక్రమించి ఉన్నాయి అని చెప్పి మనం ఇంట్రొడక్షన్లో వినియోగించుకోవచ్చు. నెక్స్ట్, MCQస్లో అయితే నేరుగా అడుగుతారు. ఏ విధంగా నేరుగా అడుగుతారు? కింద పేర్కొన్న worldatlas.com వారి ప్రకారము కింద పేర్కొన్న ఏ 2 బొగ్గు గనులు అగ్రస్థానంలో ఉన్నాయి అని చెప్పి అంటాడనమాట. సో ఇది మనము చెప్పాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ న్యూస్ ఇష్యూ, రక్షణ రంగంలో స్వయం సమృద్ధి, సో సెల్ఫ్ రిలయన్స్ అన్నమాట. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మనకు కావాల్సిన రక్షణ రంగ వస్తువులు మనమే తయారు చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం చెప్తాం. అందుకే గడిచిన కొద్ది కాలంగా మనం రక్షణ రంగ దిగుమతులు బాగా తగ్గినాయి. సో గత 3 సంవత్సరాల కాలంలో దేశంలోనే తయారవుతున్న 12,000కు పైగా రక్షణ రంగ వస్తువులు, రైట్. సో మరి భారత రక్షణ రంగం స్వయం సమృద్ధిలో జోరును పెంచేందుకు ఆత్మనిర్భర్ భారత కళ సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. సో ఇవన్నీ మీరు గ్రూప్ 1 మెయిన్స్ రాసేటప్పుడు ఉపయోగపడే అంశాలు. మనం నేరుగా గాన చూస్తే, రైట్, గత 3 సంవత్సరాల కాలంలో 12,300 పైగా వస్తువులను దేశీయంగా ఉత్పత్తి చేయడానికి అనుమతించినారు. ఇంకొకటి ఏంటంటే
రక్షణ మంత్రిత్వ శాఖ దేశీయంగా ఉత్పత్తి చేయదగిన 346 వస్తువులతో 5వ జాబితాను నోటిఫై చేసింది. సో దాదాపుగా ఇప్పుడు ఈ జాబితాలో 1400 వస్తువులు ఉన్నాయి. సో ఇదేంటో మీకు చెప్తాను నేను. ఇప్పుడు ఈ అమెరికా నుంచి ఒక రక్షణ రంగ సంస్థ ఇక్కడికి వచ్చింది అనుకోండి, రైట్. సో గతంలో వాళ్ళు మొత్తం బయటే కొనేవాళ్ళు, మూల ఏవైతే బేసిక్ ఓకే మెటీరియల్ ఉంటుందో. కానీ ఇప్పుడు భారతదేశంలో ఎంఎస్ఎంఈల వద్ద కొనాలి. సో విదేశాల నుంచి కొనడానికి వీల్లేదు. అలా 4 జాబితా రిలీజ్ చేసింది. 5వ జాబితాలో ఎన్ని ఉన్నాయంటే 346 వస్తువులు ఉన్నాయన్నమాట. సో ఈ వస్తువులను విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకోరాదు, మనం మాత్రమే తయారు చేసుకోవాలి. సో ఇందులో కూడా ఎంఎస్ఎంఈ రంగానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఏంటి ప్రయోజనం? మన దేశంలోనే వస్తు సేవల ఉత్పత్తి పెరుగుతుంది, మన దేశంలోనే ఎంఎస్ఎంఈలకు ప్రయోజనం కలుగుతుంది. సో ఇప్పుడు మనకు క్వశ్చన్ ఎలా వస్తుంది అని అంటే 5వ జాబితాలో ఎన్ని వస్తువులు ఉన్నాయి, సో ఇట్లా అడుగుతారు. అండ్ ఇప్పటి వరకు గత 3 సంవత్సరాల కాలంలో ఎన్ని వస్తువులను దేశీయంగా ఉత్పత్తి చేయడానికి అనుమతించడం 12,300. ఈ విధంగా మనకు ఉందన్నమాట. అదేవిధంగా రక్షణ రంగానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థలు అంటే డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో దేశీయ వెండార్లకు 7,872 కోట్ల పైబడిన ఆర్డర్లను జారీ చేశారు. ఎవరు? మన దేశానికి సంబంధించిన రక్షణ రంగ సంస్థలు, డిఆర్డిఓ కావచ్చు, బీడిఎల్ కావచ్చు, ఇట్లాంటివి. సో ఇవి మన ఎంఎస్ఎంఈలకు ఇంత ఆర్డర్ ఇచ్చింది, మాకు ఇవి బోల్టులు తయారు చేసేయండి, ఈ చిన్న వస్తువులు తయారు చేసేయండి అని. గతంలో అవి కూడా బయటించుకునేవాళ్ళం, ఇంత అమౌంట్ మనం విదేశాలకు పంపేవాళ్ళం, ఇప్పుడు మన దేశంలోనే వస్తుంది. సో ఈ మొత్తం మనం ఏం చేయాలి? సో భారతదేశంలో ఆత్మనిర్భర్ భారత్ లేదా మేక్ ఇన్ ఇండియా అమలును పరిశీలించండి అన్నప్పుడు సో ఏమని రాసుకోవచ్చు? మేక్ ఇన్ ఇండియా ద్వారా లైక్ ప్రస్తుతం తయారీ రంగం వాటా కేవలం 16% ఉన్నది. దీన్ని దాదాపు 20% పెంచడం కోసమే ఈ పథకాన్ని ప్రారంభించినారు. సో రక్షణ రంగాన్ని ఇందులో భాగం చేశారు. రక్షణ రంగంలో 5వ విడతలో 346 వస్తువులతో పాటు మొత్తంగా 5 విడతలు దీనికి ముందున్న విడతలన్నీ కలిపి సుమారుగా 1300 రకాల వస్తువులను దేశీయంగా తయారు చేస్తున్నారు. అదేవిధంగా 7,872 విలువైన ప్రాజెక్టులు స్థానికులకే ఇవ్వడం ద్వారా మరి మేక్ ఇన్ ఇండియాకు ఒక ఊతం ఇచ్చారు, అట్లా రాసుకోవచ్చు అన్నమాట. సో దేశీయంగా ఉత్పత్తి చేయబడిన అనుకూలమైన రక్షణ వస్తువుల జాబితాలో వ్యూహాత్మకంగా కీలకమైన మనకు లైన్ రీప్లేస్మెంట్ యూనిట్లు, సో జాబితాలో వ్యూహాత్మకంగా కీలకమైనవన్నీ మన దగ్గరే తయారు చేసుకుంటున్నారనమాట. సో మామూలుగా అయితే ఈ వస్తువుల దిగుమతి వల్ల 1,048 కోట్లు ఉంటుంది, కానీ మనమే తయారు చేసుకోవడం వల్ల ఇవి ఉపయోగపడ్డాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఏక్ పేడ్ మాకే నామ్. ఏక్ పేడ్ మాకే నామ్ అంటే అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటండి అని చెప్పి జూలై 14వ తేదీన ఒక కొత్త ప్రోగ్రామ్ను ప్రారంభించినారు. ఒక కొత్త ప్రోగ్రాం అంతకుముందే ప్రారంభమైంది. అయితే ఇందులో ఇండోర్ ఒక రికార్డ్ నెలకొల్పింది. 11 లక్షల మొక్కలు నాటడం ద్వారా ఒకే ఒక్క రోజు ఈ రికార్డు నెలకొల్పింది. సో ఇండోర్ ఇటీవలి కాలంలో మనకు బాగా వార్తల్లో ఉన్నది. సో ఎందుకనంటే ఈ ఇండోర్ వరుసగా 7 సార్లు మనకు స్వచ్ఛ భారత్లో అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఈసారి సూరత్ వచ్చినది. అదేవిధంగా ఈ ఇండోర్ అనేది భారతదేశంలో ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్స్ రెస్పాన్సిబిలిటీని అమలు చేసిన మొట్టమొదటి మున్సిపాలిటీ. అదేవిధంగా గ్రీన్ బాండ్స్ విడుదల చేసిన మొట్టమొదటి మున్సిపాలిటీగా మనం ఇండోర్ని చెప్పుకోవచ్చు. సో ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ఉంది. ఇప్పుడు ఏం డిస్కస్ చేస్తున్నాం మనం? ఏక్ పేడ్ మాకే నామ్ అనే ప్రోగ్రామ్ని భారత ప్రధాని ప్రారంభించినారు. అంటే తల్లి పేరు మీద ఒక చెట్టు నాటడం. మరి జూలై 14వ తేదీన ఒకే రోజు 11 లక్షల మొక్కలు నాటడం ద్వారా ఇండోర్ ఈ రికార్డును నెలకొల్పింది, రైట్. సో ఈ విధంగా మనకి ఇది వచ్చింది. మరి ఈ ప్రచారోద్యమం కింద సెప్టెంబర్ నాటికి 80 కోట్ల మొక్కలు, అంటే సెప్టెంబర్ 2024 నాటి. ఇప్పుడు మనం ఇది ఆగస్ట్ మ్యాగజైన్ కాబట్టి మన సెప్టెంబర్ రిలీజ్ చేస్తున్నారు కదా, అంటే ఆగస్ట్ మ్యాగజైన్ సెప్టెంబర్లో వస్తుంది కదా మనకి. సో ఒక నెల ముందుగానే మంత్ వేసి ఇస్తారు మనకి. సో 2025 మార్చి నాటికి 140 కోట్ల మొక్కల లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇప్పుడు ఆస్పిరెంట్స్ ఇది గుర్తుపెట్టుకోవాలి. 2025 నాటికి ఏక్ పేడ్ మాకే నామ్, ఒక చెట్టు ఒక మొక్క అమ్మ పేరు మీద ఒక మొక్క. ఏం లక్ష్యం అంటే 2025 మార్చి నాటికి 140 కోట్ల మొక్కలు నాటాలన్నది లక్ష్యం అన్నమాట, రైట్. సో ఈ విధంగా మనకు ఈ అంశం వార్తల్లో ఉంది. నెక్స్ట్ ఈ అంశం నేను అమిగోస్ మ్యాగజైన్కి సంబంధించిన డిస్కషన్లో చెప్పినాను. సో ఇదేంటంటే మనకు రైట్
జూన్ 20వ తేదీన సంవిధాన్ హత్యా దివస్గా జరపాలని చెప్పి కేంద్రం నిర్ణయించిన సంగతి మనకు తెలిసిందే. సో ఎందుకు అనంటే ఈ జూన్ 20వ తేదీన 1975లో ఎమర్జెన్సీ విధించినారు. ఈ సందర్భంగా ఎన్నో మానవ హక్కులు ఉల్లంఘనకు గురి అయినాయి అని చెప్పి కేంద్రం చెప్తా ఉన్నది. ఈ నేపథ్యంలోనే ప్రతి సంవత్సరం జూన్ 20వ తేదీని సంవిధాన్ హత్యా దివస్. సో దీనికి సంబంధించి సమగ్రమైన వివరణ గతంలోనే చేశాను నేను. సో మన అమిగోస్ మ్యాగజైన్లో దీనికి సంబంధించి ప్రత్యేకమైన ఆర్టికల్స్తో సహా ఉన్నది. సో దాన్ని చదవండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ జస్ట్ ఇది ఒక రోజుగానే మనం ఇక్కడ వదిలేస్తున్నాము, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు చాలా ఇంపార్టెంట్ ఆచార్య ప్రఫుల్ల చంద్రారే. భారతదేశానికి సంబంధించినంత వరకు ఈయన ఒక గొప్ప రసాయన శాస్త్రవేత్త, అంటే ప్రపంచానికి గొప్ప రసాయన శాస్త్రవేత్త. బట్ భారతదేశంలో తొలినాళ్ల నాటి శాస్త్రవేత్తల్లో, స్వాతంత్ర ఉద్యమ కాంక్ష ఉన్న శాస్త్రవేత్తల్లో ఒకరిగా ఈయన మనం చెప్పుకోవచ్చు. 1861లో వీరు జన్మించినారు. సో ఈయన ఉపాధ్యాయుడిగా ఉన్నారు, అదేవిధంగా మానవతావాది, రైట్. సో 1861 ఆగస్టు 2న జన్మించినారు వీరు. అండ్ 1945 జూన్ 16న మరణించినారు. సో మనకు ఇవేంటనంటే ఈ అఫీషియల్ మ్యాగజైన్స్లో వచ్చే ఇలాంటి ఆర్టికల్స్ పైన క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. సో ఈయన రైట్ మనకు రసాయన శాస్త్రంలో ఈయన కంట్రిబ్యూషన్ చాలా ఉన్నది మనకు, రైట్. ఎక్కడ జన్మించారంటే ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న కుల్నా జిల్లాలో వీరు జన్మించినారు. అడిగే అవకాశం ఉందన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో వీరి విద్యాభ్యాసం మనకు అక్కర్లేదు, వీరు ఏదైతే మనకు కనుగొన్నారో దానిపైన అన్నమాట. సో 1901లో బెంగాల్ కెమికల్ అండ్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ పేరిట ఒక కెమికల్ సంస్థ ఏర్పాటు చేశారు. భారతదేశానికి సంబంధించిన విద్యార్థులు కూడా చదువుకొని ఉద్యోగాలు సంపాదించాలి అండ్ ఆర్థిక భద్రత ఉన్నప్పుడు ఉద్యమంలో మరింత చురుగ్గా పాల్గొనవచ్చు అన్న ఆయన సందేశాన్ని ఇచ్చేవారనమాట. సో ఎందరో ఆయన వాటి నుంచి స్ఫూర్తి పొందినారు. మరి ఇక్కడ చూడండి, మెర్క్యూరియస్ నైట్రేట్ పేరిట ఒక స్థిరమైన కాంపౌండ్ గుర్తించినారు. సో ఏమని అడుగుతారు, ప్రఫుల్ల కుమార్ చంద్రారే కింది వానిలో ఏ రసాయనంతో ముడిపడి ఉన్నారు అని అడుగుతారు. మెర్క్యూరియస్ నైట్రేట్ పేరిట ఒక స్థిరమైన పదార్థాన్ని ఆయన ఆవిష్కరించినారని చెప్పవచ్చు. 1895లో కనుగొన్నారు. 1895 అనగానే ఆచార్య వినోబా భావే గుర్తుకు రావాలి. సెప్టెంబర్ 11న ఆచార్య వినోబా భావే జన్మించినారు, రైట్. సో అమ్మోనియం నైట్రేట్, హైపోనైట్రేట్, ఆర్గానిక్ నైట్రేట్లపై పరిశోధన కూడా చేశారు. సో ఈ విధంగా ఆయన నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, రసాయన శాస్త్రంతో పాటు చరిత్ర పట్ల ఆయనకు బాగా ఇష్టం ఉండేది. అందుకే హిందూ రసాయనిక శాస్త్ర చరిత్ర అనే బుక్ రాశారు. నేరుగా అడుగుతారు, హిందూ రసాయనిక శాస్త్ర చరిత్ర పేరిట ఈ బుక్ రాసింది ఎవరు? ప్రఫుల్ల కుమార్ చంద్రారే రాశారు. అదేవిధంగా బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు కంపానియన్ ఆఫ్ ద ఇండియన్ ఎంపైర్ అనే అవార్డును కూడా ఇచ్చినారు, రైట్. అండ్ మరి ఆయన జయంతి 1861 ఆగస్టు 2న పుట్టారు కదా. 1961 అంటే కరెక్ట్గా 100 సంవత్సరాల తర్వాత ఆగస్టు 2వ తేదీన భారత తపాలా శాఖ ఒక స్మారక తపాలా స్టాంప్ను కూడా రిలీజ్ చేసింది, రైట్. సో ఇది ఆయనకు సంబంధించిన అంశాలు, రైట్. అండ్ నెక్స్ట్ మరి ఇక్కడంతా బడ్జెట్కు సంబంధించిన అంశాలు ఉన్నాయి. బడ్జెట్ సంబంధించిన అంశాలు మనం అమిగోస్ ఐఏఎస్ మ్యాగజైన్లో వచ్చినవి ఎక్స్ప్లెయిన్ చేసిన నేపథ్యంలో అవన్నీ స్కిప్ చేస్తున్నాం. సో చాలా ఉన్నాయి మనకు బడ్జెట్కు సంబంధించినవి. బడ్జెట్ ఏతర అంశాలను మనము డిస్కస్ చేద్దాము. సో బడ్జెట్ కానివి నెక్స్ట్ మరి ఇతర అంశాలు కనుక చూస్తే ముంబై అనుసంధాన ప్రాజెక్టు శంకుస్థాపన. సో 16,600 కోట్ల రూపాయలతో థానే బోరివల్లి సొరంగ మార్గం నిర్మాణ కోసం ప్రధానమంత్రి ఒక పునాది రాయిని వేశారు. సో దీనికి వ్యయం ఎంత, బడ్జెట్ ఎంత, ఇట్లా అడుగుతారనమాట. సో సంజయ్ గాంధీ జాతీయ పార్క్ సమీపంలో థానే బోరివల్లి మధ్యన 2 ట్యూబుల సొరంగ మార్గాన్ని నిర్మిస్తారు. ఈ టనెల్ నిర్మాణం తర్వాత బోరివల్లి వైపున గల పశ్చిమ ఎక్స్ప్రెస్ ప్రధాన రహదారికి, థానే వైపున గల థానే గోడ్ బందర్ రహదారికి అనుసంధానం ఏర్పడుతుంది. 11.8 కిలోమీటర్లు ఉంటుందన్నమాట ఇది. సో థానే నుంచి బోరివల్లికి మనకు 12 కిలోమీటర్ దూరం తగ్గుతుంది. సుమారుగా 1 గంట సమయం ఆదా అవుతుంది. సో దీనికి ఎంత బడ్జెట్ అని అంటే మనకు 16,600 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది ఇచ్చినారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు గోరేగావ్ ములుంద్ లింక్ రోడ్. సో దీనికి 6,300 కోట్ల రూపాయలను కేటాయించినారు.
సో గోరేగావ్లోని పశ్చిమ ఎక్స్ప్రెస్ ప్రధాన రహదారికి ములుండ్లోని తూర్పు ప్రధాన ఎక్స్ప్రెస్ రహదారికి మధ్యన అనుసంధానం అనేది ఏర్పడుతుందన్నమాట. సో దీని ద్వారా సో ఇవి కూడా మనకు మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులు. సో నెక్స్ట్ నావీ ముంబైలో 32,600 చదరపు మీటర్ల విస్తీర్ణంలో గతిశక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్కు పునాది రాయి వేశారు. సో ఇక్కడ మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను. మనకు గతిశక్తి అని చెప్పి ప్రధానమంత్రి గతిశక్తి యోజన అని చెప్పి 16 మంత్రిత్వ శాఖలతో ఇంటిగ్రేషన్ ఉండే ఒక పథకాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 35 మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ను ఏర్పాటు చేయబోతున్నారు. మొట్టమొదటిది మనకు అస్సాం రాష్ట్రంలో వచ్చింది. సో ఓకే, ఇక్కడ మల్టీ మోడల్ కార్గో టెర్మినల్కు ఎక్కడ వచ్చిందంటే నావీ ముంబైలో వచ్చింది. సో ఈ విధంగా మనకు ఓకే, సో ఈ అంశం కూడా న్యూస్లో ఉన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 10 సంవత్సరాల క్రితం ముంబైలో మెట్రో లైన్ దూరం 8 కిలోమీటర్లు, ఇప్పుడు 80 కిలోమీటర్స్కు చేరుకున్నది. సో మరి 200 కిలోమీటర్ల మెట్రో నెట్వర్క్ కోసం పనులు జరుగుతున్నాయి. గత 10 ఏళ్లలో మహారాష్ట్ర జాతీయ రహదారుల పొడవు బాగా 3 ఇంతలు ఓకే కేంద్ర ప్రభుత్వం పెంచింది. సో మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ నేషనల్ ఇష్యూస్లో భాగంగా కొంత మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో మహారాష్ట్రలో మౌలిక సదుపాయాలకు సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఇది యునెస్కో. ఓకే, యునెస్కోకు సంబంధించిన 46th ఓకే 46వ సమావేశం భారతదేశంలో నిర్వహించినారు. జూలై 21 నుంచి 31 తేదీ వరకు రైట్ న్యూఢిల్లీలో ఇది నిర్వహించినారు. మరి ఇప్పటి వరకు 45 సమావేశాలు జరిగినాయి. భారతదేశంలో ఒక్కటన్నా జరిగిందంటే ఇప్పటి వరకు ఒక్కటి జరగలేదు. 46వది మొదటిది. మరి యునెస్కోకు చైర్మన్గా వ్యవహరించిన భారతదేశ మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మనకు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా ఉంటూ రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి ఆయనే. అదేవిధంగా రెండవ వ్యక్తి ఎవరంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. సో భారతదేశపు తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న అవార్డును తిరస్కరించిన తొలి వ్యక్తి ఆయన. అంతేకాదు ఆయన జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటాం, November 11th అనమాట. మరి అంతర్జాతీయ విద్యా దినోత్సవం January 24th నిర్వహిస్తాం. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని మనం September 5 నిర్వహిస్తాం. అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని October 5 నిర్వహిస్తాం. 46వ యునెస్కో సమావేశం మనకు ఇక నిర్వహించినారు. మరి ఈ యునెస్కో ప్యారిస్ కేంద్రంగా పనిచేసే సంస్థ. November 16th 1945 నాడు ఇది ఎస్టాబ్లిష్ అయింది. రైట్, సో మరి ఈ సమావేశంలో లైక్ 10 రోజుల పాటు జరిగింది కాబట్టి మనం ప్రతిరోజు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యమైనవి మరి భారతదేశం నుంచి యునెస్కో హెరిటేజ్ సైట్లో ఈ సందర్భంగా దేన్ని యాడ్ చేశారు అన్నప్పుడు మాత్రము అస్సాంలోని మొయిడమ్స్ సమాధులను యాడ్ చేశారు. భారతదేశంలో అది 43వ సైట్ అన్నమాట. రైట్, సో ఆల్రెడీ యునెస్కో సైట్లకు సంబంధించిన సెషన్ అమిగోస్ IAS వేదికగా అందించడం జరిగింది. సో దాన్ని చూడండి. అండ్ అదేవిధంగా వరల్డ్ హెరిటేజ్ కమిటీకి సంబంధించిందే. సో జూలై 26న అస్సాంకు చెందిన చారిత్రాత్మక మొయిదాంలను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చినారు. సో వీటికి 700 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఇవి ఓకే అహోం రాజులకు సంబంధించిన సమాధులు అన్నమాట. రైట్, సో ఈ విధంగా ఈ అంశం ఉన్నది. అండ్ నెక్స్ట్ మరి ప్రపంచ ఆసియా పసిఫిక్ రిజిస్ట్రార్. సో ఇక్కడ మీకు ఒకటి చెప్తాను, యునెస్కో వాళ్ళు చాలా జాబితాలను మెయింటైన్ చేస్తారు. అందులో ఒక జాబితా మనకు వరల్డ్ మెమోరీ రిజిస్ట్రార్ అనేది ఒక జాబితా, వరల్డ్ మెమోరీ రిజిస్ట్రార్. మరి ఈ వరల్డ్ మెమోరీ రిజిస్ట్రార్లో ఏసియా పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి 3 బుక్స్ని యాడ్ చేశారు తాజాగా. ఒకటి రామ్ చరిత్ మనస్, తులసీదాస్ రాసింది. 2 పంచతంత్ర, అది ఎవరు రాశారంటే విష్ణు శర్మ రాశారు. 3వది సహ్రాదయ లోకానా, రిపీట్ చేస్తున్నా, సహ్రాదయ లోకానా. దీన్ని ఎవరు రాశారంటే ఆనందవర్ధనుడు రాశాడు. అయితే ఈ 46వ సమావేశానికి ముందే ఈ 3ంటిని ఈ జాబితాలో యాడ్ చేశారు. ఈ జాబితా ఏంటంటే వరల్డ్ మెమోరీ రిజిస్టర్. ఈ 3 బుక్స్ ఎందులో యాడ్ అయినాయంటే వరల్డ్ మెమోరీ రిజిస్టర్ ఏసియా పసిఫిక్ విభాగంలో యాడ్ అయినాయి అన్నమాట. సో ఆ అంశం అంతా ఇందులో ఉన్నది, మీరు అది ఇందులో ఓకే చదువుకోవచ్చు. రైట్, సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది మామూలు ఇష్యూనే. సో భారత రాష్ట్రపతి గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సో వీరు మనకు ఓకే ఒరిస్సాలో పర్యటించినారు. ఈ సందర్భంగా తీసిన చిత్రం అన్నమాట. సో ఇది మొత్తం ఆగస్టు నెలకు సంబంధించిన న్యూ ఇండియా సమాచారంలో పేర్కొన్న అంశాలు. సో చాలా ఇంపార్టెంట్. ఇందులోంచి కనీసంగా మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఒక 2 to 3 బిట్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ప్రతి నెల న్యూ ఇండియా సమాచారాన్ని మరి ఓకే అమిగోస్ IAS మీకు అందిస్తుంది. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.